అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథన్ లీలల్లో ఈ రోజున మరికొన్ని లీలలను విందాం. 1954లో వేమూరు వారి భార్యకు టీబీ అని ఒక ఊపిరితిత్తు చెడిపోయిందని అత్యవసరంగా ఎక్స్రే తీయించమని ఆదేశించారు వైద్యులు. వేమూరి వారు ఆ ఏర్పాట్లు చేశారు. మరునాడు ఉదయం వేమూరి సాయి ధ్యానంలో కూర్చుని, హే తండ్రి సాయినాథ, అసలే అతుకుబతుకుల సంసారాలు మావి, ఇప్పుడు టీబీ ఏమిటి తండ్రి అని ప్రార్థించగానే, ఏమిట్రా టీబీ, ఎవడ్రా చెప్పింది అని శ్రీ సాయి కంఠం గంభీరంగా వినిపించింది. వేమూరికి రవ్వంత ధైర్యం చిక్కింది. అంతలోనే ఎక్స్రే వచ్చింది. దానితో సహా డాక్టర్ వద్దకు వెళ్ళి, అయ్యా, మా డాక్టర్ గారు అంటే సాయిబాబా ఏ వ్యాధి లేదంటున్నారు, మీరేమో టీబీయా అంటున్నారు, ఇదిగో ఎక్స్రే పరిశీలించి చెప్పండి అని అడిగాడు వేమూరి. పాపం ఆ డాక్టర్ గారు ఎక్స్రే చూసి అదిరిపడ్డాడు. ఒక లంగ చెడినట్లుగా కానీ టీబీ ప్రధాన లక్షణమైన కఫం కానీ ఆ ఎక్స్రేలో లేవు. ఆ డాక్టర్ మళ్ళా వేమూరి వారి భార్యను పరీక్షించాడు. కనీసం ఊపిరితిత్తులో గురకలు కూడా లేవు. దాంతో ఆ డాక్టరు, అయ్యా వేమూరి వారు, సర్వజగన్నాథుడైన సాయినాథుడు మీ డాక్టరు, ఆయన ముందు మేమనగా ఎంత? మీ శ్రీమతి గారికి ఏ జబ్బు లేదు, నా పరీక్షే పొరపాటు అని అంగీకరించాడు. 6/9/1957 సంవత్సరం సాయంత్రము 6 గంటలప్పుడు వేమూరి తన ఆఫీస్ గదిలో కూర్చుని సజ్జా వెంకయ్య అనే క్లయింట్తో మాట్లాడుతూ ఉండగా వారి శ్రీమతి వచ్చి, పిల్లాడు బావిలో పడిపోయాడండి అని చాలా ఆత్రంగా చెప్పింది. అయినా సరే వేమూరి కంగారు పడకుండా, బాబా అని మాత్రం ఒక్కసారి శ్రీ సాయిని స్మరించుకుని క్లయింట్తో సహా పెరట్లోని బావి దగ్గరకు వెళ్ళారు. ఆఫీస్ గదిలో నుండి బయటకు పెరట్లోకి వెళ్ళేందుకు 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. వేమూరి సజ్జా వెంకయ్య ఇద్దరూ కలిసి బావి దగ్గరకు చేరేసరికి ఆ పిల్లాడు నూతి బయట గట్టు మీదే నిలబడి ఉన్నాడు. తల తడిసిపోయింది. నూతిలో పడ్డట్లు కానీ పైకి వచ్చినట్లుగా కానీ ఆ కుర్రాడికేమీ తెలిసినట్లుగానే లేదు. తండ్రి అతను వెన్ను తట్టి, ఎరా ఎలా పడిపోయావు, పైకి ఎలా వచ్చావు అని అడగడంతో జరిగింది అర్థమై గడగడా వణికిపోతూ మెల్లగా ఇలా చెప్పాడు. జారి పడిపోయాను, పూర్తిగా కిందకు పోలేదు, సగం లెక్కపోయేసరికి ఒక ఇటుకరాయి కాలి క్రిందకి అడ్డం వచ్చింది. దాని మీద నిలబడ్డాను. ఎవరో ఇక్కడ దింపారు. ఇదంతా వింటున్న క్లయింట్ వెంకయ్య ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం ప్లీడర్ గారు? ఈ పాటి బావిలోకి తాడు వేసుకుని ఎక్కాలన్నా దిగాలన్నా 10 నిమిషాలకి తక్కువ సమయం పట్టదు కదా. పైగా ఇటుకరాయి అడ్డు రావడం ఏమిటి? నీళ్ళల్లో ఇటుక తేలుతుందా? తల్లి వచ్చి పిల్లాడు బావిలో పడ్డాడని అనడమేమిటి? మీరేమీ పట్టినట్లుగా బాబా అని తలుచుకోవడం ఏమిటి? ఆఫీసులోంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ కుర్రాడు నూతి నుంచి బయటపడి క్షేమంగా ఉండటం ఏమిటి? కళ్ళుతో చూస్తున్నాను గనక నమ్మాలి కానీ ఎవరైనా చెబితే ఎలాగండి నమ్మడం అన్నాడు. నిజమే, తన నమ్మిన వాళ్ళని తల్లిలా ఆదుకునే ఆ తండ్రి శ్రీ సాయినాథన్ లీలలు అందరికీ నమ్మశక్యం కావు. ఇలా ఎంత చెప్పుకున్నా ముగింపులేని లీలలు శ్రీ సాయివి. సజీవంగా ఉన్నప్పుడు సమాధి అయిన పిదప మొన్న నిన్న నేడు కూడా ఆశ్రితులకి శ్రీ సాయి లీలలు అనుభవనీయులవుతూనే ఉన్నాయి. అటువంటి లీలామానుష విగ్రహులైన శ్రీ సాయిబాబా సదా మనల్ని రక్షించుగాక. ఇక్కడితో శ్రీ సాయినాథుని లీలలు పరిసమాప్తం అయినాయండి. అంటే లీలలు పరిసమాప్తం అయినాయి అనడము తప్పు, అది చెప్పడం సమంజసం కాదు. ఇంకా మనకు తెలిసినవి తెలియనివి కూడా ఎన్నో లీలలను బాబా అయితే చేసి చూపించారు. అలాగే ఇప్పటికీ కూడా బాబా లీలలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవి మనకు తెలిసిన కొన్ని లీలలు మాత్రమే. ఇంకా మరెన్నో లీలలు
బాబావారు మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం అనేది జరిగిందండి ఇప్పుడు వరకు విన్నవి. అయితే మరి మనం విననవి కూడా మరెన్నో ఈ ప్రపంచంలో మరెన్నో అద్భుతాలను బాబా ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. బాబాను ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. హే బాబా, నీవు మా యందు సర్వదా ప్రసన్నుడివై ఉందువు కాక. మా మనస్సులు నీ అందలి భక్తి నుండి చెల్లించుక ఉండును కాక. నీ ఈ మహిమాన్విత లీలామృతము ప్రతి ఇంట ఉండునుగాక. ఎల్లరూ దీన్ని పఠించెదరుగాక. దీనిని పారాయణ చేయు మా యొక్క సమస్తమైన ఆపదలను నీ అనుగ్రహముచే తొలగింపు కాక. ఈ శ్రీ సాయినాథుని లీలలను వినడం ద్వారా మనకు కలిగే ఫలశ్రుతి ఏమిటో తెలుసుకుందాం. ఈ గ్రంథమును పారాయణ చేయుచు శ్రీ సాయి సగుణ స్వరూపమును ఆరాధించు వారి సమస్త పాపములను నశించును. ఈ క్షణత్రయ తాపత్రయములను అవలీలగా గెలిచెదరు. అజ్ఞానము నిష్క్రమించి ఆధ్యాత్మ జీవనమునందు ఆసక్తి కలుగువారగుదురు. అట్టి వారికి శ్రీ సాయిబాబా ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. భక్తియుతులై ప్రతిదినము స్నానానంతరమున పొడి బట్టలను ఊదిని ధరించి శ్రీ బాబా పటము ఎదుట ఆసీనులై పూర్తి విశ్వాసముతో పారాయణ చేయుచు వారం రోజుల్లో గ్రంథమును పూర్తి చేసి 8వ నాడు ఉద్యాపన మొనరించవలను. అన్ని ఆపదల నుండి గట్టెక్కెదురు. వారి సందేహములన్నీ శ్రీ బాబా కృపచే నివృత్తి అగును. ఈ గ్రంథమును పారాయణం చేయువారి సర్వవాంఛితములను శ్రీ బాబా దయతో నెరవేరును. శ్రీ సాయిబాబా ప్రీతి చెంది పేదరికమును అజ్ఞానమును తొలగించి ధనము తదితర ఐశ్వర్యములను అలాగే జ్ఞానమును అనుగ్రహించెదరు. విద్యార్థులు విద్యయందున, వర్తకులు వాణిజ్యమందున, ఎవరెవరి ఏ రంగములో ఉన్న వారి అభివృద్ధి చెందుదురు. రోగులు ఆరోగ్యవంతులగుదురు. ఇన్ని మాటలేం, ఈ గ్రంథం పారాయణ చేయువారి మనోగతములను ధర్మబద్ధములను అగు అన్ని కోరికలను తీరును. పురాకృత దుష్కర్మము నశించును. వారి ఆలోచనలోని కల్లోలము తగ్గి కుదురు ఏర్పడను. బాబా అనుగ్రహము సంపూర్తిగా లభించును. అంతకంటను కావలసిందేమున్నది? శ్రీ సాయిబాబాకు శరణాగతి చేసి పారాయణ చేయుటయే ఆలస్యము. దీనిని చదివినవారు అలాగే చదివి వినిపించేవారు వినేవారికి కూడా శ్రీ సాయిబాబా యొక్క పాదముల యందు హృదయపూర్వకమైన సంపూర్ణ భక్తి విశ్వాసములు పొందెదరుగాక. శ్రీ సాయిబాబా స్వరూపము సర్వవేళలా వారి హృదయముల యందు నాటుకొని ఉండునుగాక. వారు సర్వజీవముల యందున శ్రీ సాయిబాబాను సందర్శించుదురుగాక. శ్రీ సాయినాథునకు వీటి వల్ల అభిషేకం చేసిన ఎటువంటి ఫలితములు పొందుతారో విందాం. బాబాకు ఆవు పాలతో అభిషేకించిన సర్వసౌఖ్యము కలుగును. ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము, ఆవు నెయ్యి చేస్తే ఐశ్వర్యము, తేనెతో అభిషేకించినచో తేజోవృద్ధి కలుగును. కొబ్బరి జలముతో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి. మెత్తని పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి అవుతుంది. భస్మజలంతో అభిషేకించిన మహాపాప నాశనము, సువర్ణ జలంతో అభిషేకం చేసిన దరిద్రనాశనము, ఖర్జూర జలంతో అభిషేకం చేసిన సుఖజీవనము కలుగుతుంది. అలాగే మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కస్తూరి జలముతో అభిషేకించిన శత్రుహాని నివారణము జరుగుతుంది. బిల్వ జలముతో అభిషేకం చేసిన భోగభాగ్యములు కలుగుతాయి. నేరేడు పండ్ల జలముతో అభిషేకం చేసిన సకల కార్యజయము కలుగుతుంది. నవరత్న జలముతో అభిషేకం చేసిన వైరాగ్యము, చక్రవర్తి తత్వము కలుగుతాయి. అలాగే గంగోదకముతో అభిషేకం చేస్తే దీర్ఘవ్యాధులు నాశనమవుతాయి. అలాగే మోక్షప్రాప్తి, సర్వసుఖములు కూడా కలుగుతాయి. ద్రాక్ష పండ్ల రసముతో అభిషేకం చేసిన
అర్ధప్రాప్తి అంటే ధనము సంప్రాప్తించును. అలాగే అన్నముతో అభిషేకం చేసిన రాజ్యప్రాప్తి కలుగుతుంది. రుద్రోదకముతో అభిషేకం చేసిన మహదైశ్వర్యం కలుగుతుంది. పుష్పోదకముతో అభిషేకం చేసిన భూలాభం కలుగును. నువ్వుల నూనెతో అభిషేకం చేసిన అపమృత్యు హారకము అవుతుంది. అలాగే దుర్వోదకముతో అభిషేకం చేసిన నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. సుగంధోదకముతో అభిషేకం చేసిన పుత్రలాభం కలుగుతుంది. మామిడి పండ్ల రసముతో అభిషేకం చేసిన ధాన్య గోప్రాప్తి కలుగుతాయి. ఇప్పుడు షిరిడీలో దర్శనీయమైన ప్రదేశములు ఏమిటో విందాం. బాబా నివసించిన మసీదు ఇది. దీనికి శ్రీ బాబా పెట్టిన పేరు ద్వారకామాయి. ఈ మసీదులో ప్రవేశించిన వారి సర్వకష్టములు తొలగిపోవునని శ్రీ బాబాయే చెప్పారు. ఎక్కడే బాబావారి గద్దె, వారు పెంచిన తులసికోట, ధుని, శ్రీ బాబావారి నిలువెత్తు చిత్రపటం కూడా ఉన్నవి. శ్రీ బాబాను చూడని వారు ఈ చిత్రాన్ని చూస్తే వారిని చూసినట్లనే చెబుతారు. ఇక్కడ గ్రంథాన్ని పారాయణం చేసుకొనవచ్చును. ఆవు పేడతో చేయబడిన పిడకలు, ఆవు నెయ్యి, కర్పూరం, గుగ్గిలం, సాంబ్రాణి, మర్రి, మేడి, తెల్ల జిల్లేడు ఇత్యాది సమిదలు, పీచు తీయని కొబ్బరికాయలు ధునిలో వేయటం ఆచారం. ఈ ధునిలోని భస్మాన్నే ఊదీ ప్రసాదం అంటారు. ఊదీని కూడా తెచ్చుకొనవచ్చును. ఇక చావడి, రోజు విడిచి రోజు బాబా ఇక్కడ శయనించేవారు. నేటికిని ప్రతి గురువారం రాత్రి ఇక్కడ చావడి ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. సాయిబాబా వారి పాదుకలు, సటక, కోటు ఊరేగింపుగా ఇక్కడకు తెచ్చెదరు. ఇచ్చటి కూడా ధాన్యము కూడా ఉంటాయి. ఇక్కడ పారాయణ చేసుకోవచ్చును. ఇచ్చటి భజనలో గొంతు కలపవచ్చును. ఇక వేప చెట్టు పాదుకలు. వేప చెట్టు వద్ద పాదుకా ప్రతిష్టాపన గురించి చదివే ఉన్నారు కదా. గురువారము శుక్రవారాల్లో దీన్ని శుభ్రపరిచి పూజించిన వారికి సర్వశుభాలు కలుగుతాయి అని శ్రీ బాబావారి వాక్కు. వేప చెట్టుకు ప్రదక్షిణలు చేసి పాదుకలకు నమస్కరించవలను. ఇక బాబా సమాధి మందిరాన్ని గురించి విందాం. శ్రీ సాయిబాబా యొక్క పాంచభౌతిక శరీరం ఇక్కడే సమాధి చేయబడింది. ఇక్కడ జీవకళ ఉట్టిపడే బాబా విగ్రహం ఉంది. గాజు అలమారలో బాబా వాడిన కఫిని, సటక, తిరగలి ఉన్నాయి. నాద విధానంలో బాబా విగ్రహానికి రోజుకు 4 సార్లు హారతినిస్తారు. ఆ హారతి విధానము కండ్లారా చూడవలసిందే కానీ చెప్పనన్నది కాదు. ఇక లెండి తోట గురించి విందాం. ఇక్కడ బాబా యొక్క అఖండ దీపం ఉన్నది. ఇందులో నువ్వుల నూనె పోస్తూ ఉండడం ఆచారం. బాబా నీరు తోడిన నుయ్యి, దత్తమందిరం, మేడి చెట్టు వగేరా ఎన్నియో దర్శనీయాలు ఉన్నాయి. ఇవిగాక ఖండోబా, మారుతి, శివ, శక్తి, గణపతి దేవాలయములు కూడా దర్శించాలి. ఇంకనూ ముఖ్యముగా బాబాకు అత్యంత ఆప్తుడైన మహల్సాపతి ఇల్లు కూడా చూడవలను. శ్రీ బాబా ఇతనికి ఇచ్చిన బెత్తము వగేరాలను ఈ ఇంట్లో చూడగలము. అలాగే లక్ష్మీబాయి సిందే ఇల్లును కూడా చూసొద్దాం. బాబాకు ఎనలేని సేవలు చేసి బాబా నుండి చివరిసారిగా 9 రూపాయలు అనుగ్రహింపబడిన ఈమె ఇల్లు చావడి ఎదుటి వీధిలో ఉన్నది. ఈమెకు బాబా ఇచ్చిన ఆ 9 రూపాయలు కాసులను ఆమె కుటుంబీకుల అడిగినచో చూపిస్తారు. అసలు షిరిడీ దర్శనమే గొప్ప. అందున అచటి గౌతమి గోదావరి స్నానం ఇంకనూ గొప్ప. ఆపై బాబా పట్ల విశేష గౌరవము గల యోగి ఉపాసని బాబావారి సమాధి కూడా షిరిడీకి చేరువలోనే ఉన్నది. అది కూడా దర్శనీయమే. శ్రీ బాబా పాదధూళితో అణువణువు పునీతమైపోయిన ఆ షిరిడీలో ఇది మాత్రమే చూడదగినవని చెప్పడము హాస్యాస్పదమే కదూ. సాయే శరణం. ఇంకను ఫోటోలు తీసుకొని ఉత్సాహం ఉన్నవారు తమతో పాటే కెమెరాలను పట్టుకుని వెళ్ళి షిరిడీలోని సుందర దృశ్యములను ఫిల్మ్ చేసుకొనవచ్చును. అట్లే భక్తులు తమతో పాటుగా ఈ పారాయణ గ్రంథమును కూడా తీసుకుని వెళ్ళి బాబా సమాధి వద్ద కానీ ద్వారకామాయిలో కానీ
చావుడి యందు కానీ వేప చెట్టు క్రింద పాదుకల వద్ద కానీ పారాయణ చేసుకొనవచ్చును. ఇప్పుడు శ్రీ సాయినాథుని ఏకాదశి సూత్రములను విందాం. మొదటిగా షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. రెండవది ఆతులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనరించినంతని సుఖ సంపదలను పొందగలరు. మూడవది ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుణ్ణే. ఇక నాలుగవది నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడను. ఐదవది సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. ఆరవది సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. ఇక ఏడవది నన్ను ఆశ్రయించు వారిని నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. ఇక ఎనిమిదవది నా ఎందెవరు దృష్టి గలదు వారి యందే నా యొక్క కటాక్షము కలదు. తొమ్మిదవది మీ భారములను నాపై పడవేయుము నేను మోసెదను. పదవది నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే వసంగెదను. 11వది నా భక్తుల గృహములయందు లేమియను శబ్దము పొడచూపదు. ఓం శాంతి శాంతి శాంతి. విన్నారు కదండి షిరిడీ సాయినాథుని యొక్క అద్భుతమైన లీలలను. రేపటి భాగంలో మరికొత్త కథలతో మరలా కలుద్దాం. షిరిడీ సాయినాథుని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం అలాగే మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.